నామమున వందనాలు. మళ్ళా దేవుని మా కృప వలన మరి మేము మీ ముందుకు రావడం చాలా సంతోషిస్తూ ఉన్నాం. గత 2 నెలలు పైబడతా ఉన్నది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన మరి వీడియో చేయలేకపోయాము. దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ప్రొసీడ్ అవుతా ఉన్నాము. ఎప్పటి వల్లే మీ యొక్క ప్రార్థన ఆశీస్సులు మాకు కావాలి. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిజానికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము పరిస్థితులు బట్టించి కొన్ని మనము మాట్లాడుతూ ఉంటే వారికి అర్థమవుతుంది. కొన్ని మాట్లాడేటప్పుడు అవహేళనగా ఆలోచిస్తారు, లేకుంటే వింతగా చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు బయట దేశానికి వెళ్ళారనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బీచ్లో చూసామనుకోండి, వాళ్ళు నగ్నంగా ఉండడం అన్నది వారికి పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. మనం దాన్ని విమర్శిస్తే, ఇదేంటి అని విమర్శిస్తే వారు ఖచ్చితంగా తీసి పడేస్తారు. వారు మనల్ని తప్పుగా చూస్తారు. అలాగే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలోని చాలా విషయాలు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో బోధకులు నడిపిస్తూ ఉన్నారు. సంఘాల్లో మరి అలాంటి ఆచారాలతో నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆచారాలు అని అంటే, బైబిల్లో చెప్పని విషయాలు, ఇది కదా దేవుని మనసు, ఇలా కదా వెళ్ళాలి అని ఈరోజు మనం చెప్పామనుకోండి, చాలా విచిత్రంగా చూస్తారు. చాలా అవహేళనగా ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడతారు. కనుక ఈరోజు క్రైస్తవ ప్రపంచము మరి మనమేమో సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్యాపరంగా క్రైస్తవులు పెరిగిపోతున్నారు అని ఒకవైపు అనుకుంటూ ఉంటాం. కానీ అదే వైపు సంఘము ఉనికి దిగజారుతున్నదా, మహిమలో ఎదుగుతూ ఉన్నదా, ఈ వర్తమానం బట్టించి మీరు మరి ఆలోచించాలని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు భూమి మీదకి రావటానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా పౌలు గారు అయితే మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి అని అంటాడు. ఆ మాట ఉపయోగిస్తాడు. అలాగే యాకోబు పత్రికలో మనం చూసినట్లుగా అయితే దీనికి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటది అంటే 3వ అధ్యాయము మరి 1వ వచనంలో గమనించినట్లుగా అయితే మనలో అనేకులు బోధకులై ఉండకండి అని అంటాడు అనమాట. ఈ వచనానికి ఆ వచనానికి పొంతనే ఉండదు, సందర్భాలు వేరు. గనుక బోధకులై ఉండొద్దని ఒక వచనం చెప్తున్నది, మీరు బోధకులై ఉండండి అని మరొక వచనం చెప్తున్నది. సో గనుక ఎందుకు ఎలాంటి పరిస్థితులు మనం బైబిల్లో చూడవలసి వస్తున్నది? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన ఏమి నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు? మనము మరి కొన్ని సందర్భాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము మరి 59వ అధ్యాయము మనం పరిశీలనలోనికి తీసుకున్నట్లుగా అయితే 1 నుండి 3 వచనాల్లో యెషయా గ్రంథము 59 1 నుండి 3 వచనాలు. రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, వెననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఈ విషయాల్ని మనము ఆలోచించగలిగినట్లుగా అయితే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు
మరుగుపరిచిన అనే మాట చూడగలము. ఇది ఎప్పుడు జరిగింది? ఈ విషయాలన్నీ మనము వెనక్కి ఒకసారి వెళ్ళినట్లుగా అయితే, మరి దేవుడు ఆదాముని హవ్వల్ని చేసిన తర్వాత మరి ఏదైనా వనములో పెట్టి వారికి బాధ్యత, ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఒకే ఒక ఆజ్ఞ మాత్రమే వారికి ఇచ్చాడు వారి జీవితంలో. ఆ ఒకే ఒక ఆజ్ఞ, మీరు ఈ చెట్ల ఫలములు తినకూడదు అనే ఆజ్ఞ. అయితే వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వారు తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించి తిన్నారు, పాపం చేశారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆత్మీయంగా చనిపోయారు. దేవుని యొక్క పరిశుద్ధత నుండి, దేవుని సహవాసము నుండి మరి వారు వెలివేయబడ్డారు. వారు ఆత్మీయంగా చనిపోయారు. గనుకనే ఇక్కడ మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అదే ఆదికాండము 3వ అధ్యాయం నుండి చివరి భాగంలోకి వెళ్ళిపోయినట్లుగా అయితే, మరి 17వ వచనం నుండి చివరి వచనాలకు వెళ్ళినట్లుగా అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా వనం నుండి వారిని బయటికి బహిష్కరించేస్తాడు. అక్కడ నుండి వారు దేవుణ్ణి చూడకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి మనకి ఆ పరిస్థితి మనం కోల్పోయాం. మానవుడు కోల్పోయాడు. అక్కడి నుండి దేవునికి మనుషునికి మరి చూసే భాగ్యం అయితే పోయింది. అయితే కానీ దేవుని సంకల్పం ఒకటి ఉన్నది, దేవుని చిత్తం ఒకటి ఉన్నది. ఆ చిత్తము, ఆ సంకల్పము ఆదాము హవ్వలు నెరవేర్చే క్రమంలో ఫెయిల్ అయ్యారు కనుక దేవుడు తన యొక్క చిత్తము, తన యొక్క సంకల్పము నెరవేర్చడానికి వరకు ఆయన మరో మార్గము ఆయన తెరుస్తూ ఉన్నాడు. ఆ మరో మార్గం ఏంటి అని అంటే, ఆ మరో మార్గము దేవుని యొక్క కోపము, దేవుని ఉగ్రత. వారు పాపం చేసినందుకు దేవుడు ఆ పాపం విషయంలో సహించటం లేదు. ఆ శిక్ష విషయంలో ఆయన వెనక్కి అడుగు వేయలేదు. అయితే మరి మనము ఒక క్రొత్త మార్గం దేవుడు తెరిచాడు. ఆ క్రొత్త మార్గం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లుగా అయితే, దేవుడు మానవునితో మరి ఈ రిలేషను, తర్వాత అలాగే సంభాషణ, మానవునితోని ప్రయాణం అన్నది దేవుడు ఏ మార్గం ద్వారా ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నాడని అంటే, డైరెక్ట్గా అయితే మనుషుని దేవుడు మనుషుడు చూడలేకపోతున్నాడు దేవుని. కారణం ఏంటంటే మనుషుడు చేసిన పాపం. అందుకు దేవుడు ఏం చేశాడనంటే, దేవుని ప్లేస్లోని దేవుడు ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ఎవరనంటే ప్రవక్త. ప్రవక్త మనకి హీబ్రూ భాషలో రోయ్ అనే పదము నుండి వస్తుంది. ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుని నోటికి నోరు అని అర్థం. అంటే ప్రవక్త మనుషుడు, భూమి మీద ఉన్నటువంటి మనుషుడు, నీలాంటి నాలాంటి మనుషుడు. మనుషుడు మరి మనుషుని నోరైతే మనుషునిదే, కానీ ఆ నోటి నుండి వచ్చే ప్రతి పదజాలము దేవుని యొక్క సంకల్పంలో ఉన్న మాటలే అవి. కనుక దేవుని నోటికి నోరు అని అర్థం. నా చేతిలో చూడండి ఒక పెన్ ఉన్నది, ఒక కలం ఉన్నది. అయితే ఈ పెన్ను, ఈ కలము పేపర్ మీద నేను ఏం రాయాలని అనుకుంటానో అదే రాస్తుంది అనమాట. అని అంటే పెన్ను అయితే ఒక ఆయుధం లాంటిది, ఒక పరికరం లాంటిది. అలాగే ప్రవక్త ఒక పరికరం లాంటి వాడు, ఒక ఆయుధం లాంటి వాడు. కనుక దేవుని చేతిలో ఒక ఆయుధం లాంటి వాడు, దేవుని చేతిలో ఒక పరికరం లాంటి వాడు ప్రవక్త. ఇప్పుడు దేవుడు ప్రవక్తని ఎంచుకున్నాడు. ప్రవక్తని దేవుడు ఎంచుకొని తన యొక్క సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నాడు అనమాట. మనుషుడు పాపం చేయటం వలన దేవుణ్ణి చూడగలిగే భాగ్యము, దేవునితో సహవాసం కోల్పోయాడు. కనుకనే అయితే దేవుని ప్రేమ అయితే చావలేదు. దేవుని అపారమైన ప్రేమ, దేవుని సంకల్పము కొనసాగించబడాలి. గనక దేవుడు ఏం చేశాడనంటే దేవుని ప్లేస్లో ప్రవక్తని దేవుడు ఎంచుకొని
ప్రవక్తను నిలబెడుతున్నాడు మానవ సమాజంలోని. ప్రవక్త నోటి ద్వారా దేవుడు ప్రవక్త యొక్క పని ఏమై ఉన్నదనంటే, ప్రవక్త దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి దేవుడుగా ప్రవక్త చూపించాలి. ఒక మాటలో చెప్పాలని అంటే, మనం ప్రవక్తను చూసినట్లుగా అయితే దేవుణ్ణి చూసినట్లుగే అన్నంతగా ఆయన యొక్క క్యారెక్టర్ ఎలా కనిపించాలి, అలాగ ఉండాలన్నమాట. దేవుని యొక్క ఉగ్రత ఎలాగుంటుందో మానవ సమాజానికి ఈ ప్రవక్త ద్వారా చూపించాలి. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క రౌద్రం, దేవుని యొక్క జడ్జిమెంట్ ఎలాగుంటుంది, దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుంది అంటే దేవుణ్ణి దేవుడుగా చూపించాలి అని అంటే ఈ ప్రవక్త క్యారెక్టర్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. గనుక ప్రవక్త ఈ క్యారెక్టరు లేక ఈ ఉద్యోగం లేక ఈ పదవి లేక ఈ పని కంపల్సరిగా ప్రవక్తను చూస్తున్నామా అయితే దేవుణ్ణి చూసినట్లుగా అలాగా అంత పవర్ఫుల్ క్యారెక్టరు ప్రవక్తది అనమాట. గనుక మానవ సమాజానికి ఇప్పుడు మనిషి తోటి మనుషుడైనటువంటి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తను చూసినట్లుగా అయితే దేవుని చూసినట్లుగా అంత ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని దేవుడు ప్రవక్తకి ఇచ్చాడనమాట. గనుకనే మరి మనం గమనించినట్లుగా అయితే మరి ఆ కాలంలోని పాత నిబంధన కాలంలోని మనుషులు కొంతమంది రౌడీ షీటర్స్కి భయపడేవారు ఉంటారు, భయపడని వారు ఉంటారేమో. కానీ ప్రవక్తను చూస్తే పారిపోవలసిందే. ప్రవక్తను చూసిన వెంటనే వారి గుమ్మంలో ఉన్నవారు, వీధుల్లో ఉన్నవారు ఆ ప్రవక్త వస్తున్నాడు 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 అని వార్త రాగానే పారిపోయేవారు, ఇళ్లలోకి దూరిపోయేవారు, మరి డోర్లు వేసుకుండేవారు అనమాట. గజ 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 వణికిపోయేవారు. ఎవడైనా సరే ప్రవక్తను చూసిన వెంటనే భయభ్రాంతులతో పారిపోవలసిందే. మనం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనం చూడగలిగినట్లుగా అయితే మనం జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఆ వచనం పట్టించి ఆ రోజుల్లో ఏం జరిగి ఉండేదో ఊహించుకోగలం. 16వ అధ్యాయం చూడండి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా. చూసారండి, ప్రవక్త సమూయేలు అతని రాకకు భయపడుతున్నారు అన్నమాట. రాకకు భయపడి. ప్రవక్త అంటే ఎందుకు భయము ఆ రోజు మానవ సమాజంలోనంటే, ప్రవక్త ఆశీర్వాదం తెస్తున్నాడో తెలియదు, శాపం తెస్తున్నాడో తెలియదు. ఈ రెండు ప్రవక్త తీసుకొచ్చేవాడు. గనుక ప్రవక్త వస్తున్నాడనంటే ఏ వార్త తీసుకొస్తున్నాడో భయం అన్నమాట. అందుకొరకు ప్రవక్త అంటే గజ 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 వణికిపోయేవారు అనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి ఈరోజు మనము గమనించినట్లుగా అయితే ప్రవక్త దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని మనసుని, దేవుని యొక్క ఇమేజ్ని చూపించాలి ప్రవక్త. తన నడవడిక ద్వారా, తన మాట ద్వారా, తన కదలికల ద్వారా, తన నిర్ణయాల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తన తీర్పుల ద్వారా ఆయన అంత గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రూపాన్ని, ఆ సింహాసనము దేవుడే కనిపిస్తున్నాడేమో అన్నంతగా చూపించాలి. ఇది ప్రవక్త యొక్క పని. రెండవ పని ఏమై ఉన్నది అంటే, ప్రవక్త దేవుని యొక్క నోటికి నోరనంటే ప్రవక్త దేవుని మాటలు మాత్రమే తీసుకురాగలడు, దేవుని యొక్క మాటలు అందించగలడు. అయితే ఎప్పుడైతే మరి సమాజంలో ఒక వ్యక్తి ప్రవక్త ప్రసంగం విన్నాడో ఆ ప్రసంగము ఆయన భయపడ్డాడు. ఎందుకనంటే ఆ ప్రసంగము దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు కనుక
దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి పాపము బయటపడుతుంది. మనము దేవుని తీర్పుకి ఎదుర్కోవాలి అని భయపడతాం గనుక పాపి అయిన మనుషుడు, అంటే ఒక మనుషుడు నేను పాపిని ప్రవక్త ప్రసంగమును బట్టి, ప్రవక్త మాటలను బట్టించి, ప్రవక్త తీర్పును బట్టించి నేను పాపిని గనుక దేవుని ఉగ్రతను నేను ఎదుర్కోలేను, నేను దేవుని ఫేస్ చేయలేను గనుక ఇప్పుడు దేవుడు మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను అని తనకు తాను రియలైజ్ అయ్యి తనకు తాను పశ్చాత్తాపడి, అయితే దేవునితో నేను బ్రతకాలని నాకు ఆశ ఉన్నది, నేను పాపిగా ఉండాలని నేనైతే కోరుకోవడం లేదు, నాకు ఖచ్చితంగా దేవుని యొక్క క్షమాపణ కావాలని ప్రవక్త మాటలు విన్న తర్వాత ఒక వ్యక్తి లేక ఒక పాపి ఎప్పుడైతే రియలైజ్ అవుతున్నాడో, ఎప్పుడైతే పాపి అని తనకు తాను గుర్తించుకుంటున్నాడో, ఎప్పుడైతే తను పశ్చాత్తాపడుతున్నాడో, ఎప్పుడైతే తన మనసులో తన హృదయంలో చేసిన ప్రతి తప్పిదం, ప్రతి అపరాధము, ప్రతి పాపము దాన్ని తన మనస్సాక్షితో ఆయన మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నేను దోషిని, నేను నిర్దోషిగా కావాలి, నా పాపములకు పరిహారం కావాలి అని పశ్చాత్తాపముతో ఆయన ముందుకు వచ్చేటప్పుడు ప్రవక్త ఇప్పుడు ఏమీ చేయలేడు గనుకనే దేవుడు రెండవ క్యారెక్టర్ని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రెండవ క్యారెక్టర్ ఎవరంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు యాజీ అనే పదము నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటనంటే హత్తుకొనుట, లేక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రైను బోగీలకి, బాడీకి, ఇంజిన్కి కనెక్ట్ చేసే సెంటర్లో ఒక సేల్ లాంటిది పెడతారు అనమాట. ఏం చేస్తుంది అంటే బోగీలకి, ఇంజిన్కి రెండిటికి టైట్గా సంధిస్తుంది అనమాట. అలాగే యాజకుడు అనే మాటకి హత్తుకొనువాడు, లేక సంధిని ఏర్పాటు చేసేవాడు, కుదిర్చేవాడు, లేక ఒక పరిశుద్ధునితో ఒక పాపిని సమాధాన పరిచేవాడు అని అర్థం అనమాట. కనుక మనం గమనించినట్లుగా అయితే ఎప్పుడైతే ప్రవక్త యొక్క ప్రసంగం విన్న తర్వాత లేక మాటలు విన్న తర్వాత ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో మరి ఆయన పరిశుద్ధుడు కావాలని, సమాధాన పడాలి అని, దేవునితో బ్రతకాలి అని ఆశ పుట్టేటప్పుడు ఇప్పుడు ప్రవక్త ఏం చేయలేడు. ప్రవక్తకి ఇచ్చినటువంటి పని ఒకటి మాత్రమే, దేవుణ్ణి దేవునిగా చూపించాలి, దేవుని యొక్క ప్రేమని ఎలాంటిదో చూపించాలి, ఉగ్రత ఎలాంటిదో చూపించాలి, తీర్పులు ఎలాగుంటాయో చూపించాలి. అలాగే రెండవ క్యారెక్టర్ ఎవరనంటే యాజకుడు పని ఏంటనంటే పాపి అయినటువంటి మనుషుడిని పరిశుద్ధపరచాలి, దేవునితో సమానంగా తీసుకువెళ్ళాలి. దేవునితో సమానంగా తీసుకువెళ్తేనే దేవునితో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది, నిత్యత్వంలో దేవునితో పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. గనుకనే ఇప్పుడు రెండవ క్యారెక్టర్ ఎవరనంటే యాజకుడు, ప్రధాన యాజకుడు అనమాట. గనుక ఇప్పుడు యాజకుడు పని ఏంటి అంటే యాజకుడు పాపి పశ్చాత్తాపడేటప్పుడు ఆయన్ని పరిశుద్ధుడిగా చేసి, శుద్ధి చేసి, ఆయన్ని దేవునితో సరి సమానముగా తీసుకొచ్చేవాడు. చూసారండి, ప్రవక్త ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి చూపిస్తున్నాడు. యాజకుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నటువంటి పాపిని పరిశుద్ధపరిచి దేవునితో సమానం చేస్తున్నాడు అనమాట. ఇది యాజకుని పని. ఈ రెండు పనులు ఒకదానికి ఒకటి, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఈ రెండిట్లో ఏది తక్కువైపోయినా ఒకడు పరిశుద్ధుడు అవడు, ఏది ఎక్కువైపోయినా సరే ఒకడు పరిశుద్ధుడు కాలేడు అనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఈ రెండు క్యారెక్టర్లని ఆదాము మొదలుకొని మలాకి వరకు మరి ఏ ఒక్కరు కూడా కంప్లీట్ చేయలేకపోయారు అన్నమాట, పరిపూర్ణం చేయలేకపోయారు. గనుకనే
దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువారు, తండ్రి సమానుడైనటువంటి యేసు ప్రభువారు, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని అని అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. చూసారండి? గనుక మనల్ని మరి ఈ ప్రవక్త పనేంటో చూపించాలి, అంటే దేవుణ్ణి దేవుడిగా చూపించాలి. రెండవది యాజకుడు అంటే దేవుల్లో ఉన్నటువంటి మరో క్యారెక్టర్ ఏంటి? పరిశుద్ధత. అంటే పాపిని పరిశుద్ధపరిచేది ప్రవక్త కాదు, యాజకుడు మాత్రమే. గనుక ఈ రెండిటిని యేసు ప్రభువారు నెరవేర్చటానికి, అనగా దేవుణ్ణి దేవుడిగా చూపించటానికి, అలాగే పాపి అయినటువంటి మనుషుడిని తనతో పాటు పరిశుద్ధపరచటానికి. చూసారండి? దేవుడైతేనే దేవుణ్ణి దేవుడిగా చూపించగలడు, పరిశుద్ధుడైతేనే పాపిని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడిగా సమానంగా చేయగలడు. గనుకనే యేసు క్రీస్తు వారు ఈ రెండిటిని, ఈ రెండు క్యారెక్టర్లని ఆయన నెరవేర్చడానికి వచ్చారు భూమి మీదకి. అందుకు మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లుగైతే మోషే ఏమంటున్నాడు? నాలాంటి ప్రవక్త అని అంటున్నాడు అన్నమాట. నాలాంటి ప్రవక్త మీలో మీ కొరకు పుట్టేస్తాడు, నాలాంటి ప్రవక్త. చూసారా? మోషే పని ఏంటి? దేవుణ్ణి దేవుడిగా చూపించాడు అనమాట. మోషే పని ఒక ప్రవక్త పని అనమాట. ఇప్పుడు చూసారండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లుగైతే 1వ వచనం వచ్చినట్లుగైతే యేసు ప్రభు వారి గురించి ఏమంటున్నాడు అక్కడ అంటే, అపోస్తులుడును ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ హెబ్రీ గ్రంథకర్త. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు అని మనకు అక్కడ చూపిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 3:22లో యేసు ప్రభు వారు మరి ప్రవక్త అని చూపిస్తూ ఉన్నాడు అనమాట. అంటే యేసు ప్రభు వారు ప్రవక్త పని, యేసు ప్రభు వారు ప్రధాన యాజకుని పని ఆయన నెరవేర్చటానికి, సంపూర్ణం చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడన్న సంగతి గ్రహించుకోవాలి. అయితే మరి ముగింపులోకి వెళ్ళిపోదాం మనము. గొప్ప సంగతి ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఈ రెండు క్యారెక్టర్లు ఆయనలో ఉన్నాయన్నమాట. ప్రవక్త, రెండవది యాజకుడు అనమాట. యాజకుడు ఈ రెండు ఆయన సంపూర్ణం చేసి ఏం చేశారనంటే, ఆయన అపోస్తుల్లో పెట్టాడనమాట ఈ రెండు క్యారెక్టర్లు. కనుక ఇప్పుడు అపోస్తుల్లో ఏమున్నది అని అంటే, ప్రవక్త అనే క్యారెక్టర్ ఉన్నది, అయితే యాజకుడు, ప్రధాన యాజకుడు చేసే క్యారెక్టర్ ఉన్నది, పని ఉన్నది అనమాట. ఈ రెండు అపోస్తుల్లో పెట్టాడు అనమాట. అయితే మరి గొప్ప సంగతి ఏంటి అని అంటే, ఈ రెండు మరి మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం చేశారు? ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారిలోని ఎవరైతే సేవకులు, దేవుని యొక్క సేవకుల్లోని ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్లు, అంటే ఈరోజు సంఘాన్ని నడిపేస్తున్నటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఆయన ప్రవక్త పని, ఆయన యాజకుని యొక్క పని ఈ రెండు కలిపి చేస్తున్నాడు అన్న సంగతి అర్థం కావాలి. ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్లుగా క్రైస్తవ్యం యొక్క లేక సంఘం యొక్క విలువ, మహిమ పెరుగుతుంది అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా? ఎందుకు తగ్గిపోతా ఉన్నది? ఎందుకు కొంత దిగజారుతా ఉన్నది? ఎందుకు దేవుడు ఆశించినంతగా ఒక క్వాలిటీ క్రిస్టియానిటీ, ఒక అద్భుతమైనటువంటి ఒక క్రైస్తవ ప్లాట్ఫామ్ మనము చూపించలేకపోతున్నాం? ఎందుకు అనంటే, సేవలోనికి వచ్చే ముందు ఒక వ్యక్తి పరిశీలించట్లేదు, నేను చేయబోయే పనేంటి. కనీసం ఒక బుక్, మనం మత్తయి సువార్త ఉన్నది అనుకుందాం, మత్తయి సువార్త వివరించి చెప్పడానికి కనీసము
మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ థీమ్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు, అపోస్తుల కార్యాలు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఒక థీమ్ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, అందులో ఏమున్నదో కూడా తెలియకుండానే మనం గుడ్డిగా మనం చదివితే మనకేమి ఎలాగ అర్థమవుతుంది. అలాగే సేవకి ఎందుకు రావాలి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అంటే కాలమును బట్టి చూస్తే మీరు అందరూ బోధకులై ఉండాలని కోరుకుంటున్నాడు. అటువైపు యాకోబు ఎందుకు మనలో అనేకులు బోధకులై ఉండకండి అని ఎందుకు అంటున్నాడు అని అంటే ఈ రెండు విషయాలను మనం ఒక దగ్గర తీసుకున్నట్లుగా అయితే పరిచర్యకి వస్తాను అనుకున్నటువంటి వ్యక్తి నేను ప్రవక్త యొక్క పాత్ర పోషించాలి అంటే దేవుణ్ణి దేవుడుగా చూపించాలి. రెండవది నేను యాజకుని పాత్ర పోషించాలి అని అంటే పరిశుద్ధుడిని పరిశుద్ధుడుగా చూపించాలి. ఈ రెండు అసాధారణమైనటువంటి పాత్రలు. దానికి నేను సూట్ అవుతానా లేదా అనే ప్రశ్న కూడా వేసుకోవడం లేదు. ఇవాళ రేపు ఏదో ఒక యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లేకుంటే ఒక టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, ఏదో ఒక పుస్తకం ద్వారా కొన్ని అవుట్లైన్స్ తెలుసుకొని మరికొన్ని విషయాలు తెలుసుకొని నేను కూడా సేవకుడిని, నేను కూడా సేవ చేసేస్తాననేసి చూడండి. మనము సిటీ సర్కిల్లోని ఒక వీధిలోకి వెళ్ళామనుకోండి, ఒక వీధిలోకి వెళ్తే కిరాణా షాపులు ఎలాగ ఉంటాయో ఇప్పుడేంటే అపార్ట్మెంట్కి ఒక కిరాణా షాప్ వచ్చేస్తూ ఉన్నది అనమాట, సూపర్ మార్కెట్ వచ్చేస్తున్నది. కిరాణా షాపుల కంటే మరీ దారుణముగా సంఘాలు పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు సేవకు వచ్చామని రకరకాల మాటల ద్వారా ఇక్కడ దేవుని మనసుతో పని లేదు. దేవుడు ఒక క్రమాన్ని చూపిస్తున్నాడు, దాంతో పని లేదు. ప్రవక్త పాత్ర పోషించబోతూ ఉన్నాను, దానికి నేను సూట్ అవుతానా? యాజకుని యొక్క పాత్ర పోషించబోతూ ఉన్నాను, దానికి నేను సూట్ అవుతానా? ఇవేవి కూడా ఆలోచించకుండా మరి సేవలోనికి రావడమే చాలా పెద్ద పొరపాటు. కనుకనే మనలో అనేకులు బోధకులై ఉండకండి అని యాకోబు చెబుతూ ఉన్నాడు. ఒక చిన్న మాట చూసి ముగించుకుందాం. చూడండి, పౌలు గారు ఈ రెండు పాత్రల్ని పోషించే క్రమంలో ఒక పదం వాడతాడండి. గలతీ పత్రిక చూద్దాం మనము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే 4వ అధ్యాయం 19వ వచనము, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒకడిని క్రైస్తవుడుగా చేయాలి అంటే, క్రీస్తు శిష్యుడిగా చేయాలంటే, క్రీస్తును వెంబడించేవాడుగా చేయాలి అంటే అంత ఈజీ కాదు. అపోస్తుడైనటువంటి పౌలు లాంటి వాడే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్న పౌలు గారే ఒక వ్యక్తిని క్రీస్తు స్వరూపం తీసుకురావడానికి ప్రసవ వేదనలో పడుతున్నాడటండి. ప్రసవ వేదనలు పడడం అంటే ఈ మాట ఎందుకు వాడాడు తెలుసండి? ఒక స్త్రీ నిండు సోలాలు గర్భిణీ స్త్రీ డెలివరీ టైంలోని, బిడ్డకి జన్మనిచ్చే టైంలోని, డెలివరీ టైంలోని తన ప్రాణం పోతుందో బిడ్డ ప్రాణం పోతుందో తెలియదు అన్నమాట. అలాంటి ఒక మహాసంగ్రామం లాంటిది, ఒక పెనుగులాట లాంటిది అన్నమాట. ఆ పోరాటంలోని ఆమె తన ప్రాణాలు పోగొట్టుకుంటుందో తెలియదు, బిడ్డ ప్రాణాలు పోతుందో తెలియదు అన్నమాట. అంత కష్టమైనటువంటి దాంతో ప్రసవ వేదనలు పోలుస్తూ ఉన్నాడు. చెప్పాలంటే శిలువ మరణం లాంటిదండి, అంత కష్టమైనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడు అన్నటువంటి పౌలే ప్రసవ వేదన కలుగుతున్నది క్రీస్తు స్వరూపం తీసుకురాడు. క్రీస్తు స్వరూపంలో ఏమున్నదట? ప్రవక్త ఉన్నాడు. క్రీస్తు స్వరూపంలో ఏమున్నది? యాజకుడు ఉన్నాడు. అనంటే దేవుని యొక్క రూపము, దేవుని యొక్క పరిశుద్ధత, ఈ రెండు సేవకుని చేతిలో పెట్టాడు. కనుక
ఈరోజు మరి సేవకుడు రావాలని అంటే నీకున్న సామర్థ్యము, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? దీన్ని బైబిల్ని బహుగా పరిశీలన చేసినట్లుగా అయితే మనము ఒక వ్యక్తి, సామర్థ్యం కలిగిన వ్యక్తి ముందుకు వస్తే ఆయన ప్రవక్త యొక్క పని ఏంటనంటే దేవుని వర్తమానం, దేవుని మాటలు అందించడం. అంటే బైబిల్లో 66 పుస్తకాలు క్షుణ్ణంగా సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి తర్ఫీదు పొందడమే ప్రవక్త యొక్క సబ్జెక్ట్, అది పని అనమాట. చూసారా, ఆదికాండము 1వ అధ్యాయం మొదటి పదం నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు ఉన్నటువంటి పదాలన్నీ దేవుని మాటలు అన్నమాట. ఇవి ప్రవక్త చెప్పాల్సినవి, ప్రవక్త దేవుని నోటికి నోరు అన్నమాట. గనుక అంటే కనీసం తక్కువలో తక్కువ ఒక 3 సంవత్సరాలు రోజుకి కనీసం 12 నుండి 16 గంటలు బైబిల్ కాలేజీలో కూర్చొని, లైబ్రరీలో కూర్చొని, హోంవర్క్లు చేసి, నోట్స్లు రాసుకొని, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్ చదువుకుంటూ, ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఇన్ని చేసి బయటికి రాగానే ఆయన సేవకుడికి అదొక్కడే సరిపోదు అనమాట. ఆయన తిరిగి ఏ సంఘము నుండి ట్రైనింగ్కి పంపబడ్డాడో ఆ సంఘంలోనికి రావాలి, ఆ సంఘంలో పరిచర్య చేయాలి, ఆ సీనియర్ సేవకుని దగ్గర కనీసం ఇంకొక 3 సంవత్సరాలు పైబడి పరిచర్య చేయాలి. ఆ పరిచర్యలోని ఆ సీనియర్గా ఉన్నటువంటి సేవకుని దగ్గర మెలకువలు తెలుసుకోవాలి. అక్కడ సంఘం అంతా గుర్తించాలన్నమాట. ఈ కుర్రవాడు, లేకుంటే ఈ అబ్బాయి, లేకుంటే ఈ బ్రదర్ గారు కేవలం దేవుని సేవ కొరకే ఉన్నాడు, ఈయనకి అమ్మాయిల పిచ్చి, స్త్రీ వ్యామోహం లేదు, ధన వ్యామోహం లేదు, మరొక ఆరాటం లేదు, దేవుని పరిచర్య కొరకే అని సంఘం సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు సంఘము ఆ సంఘంలో అని పని చేయాలో, లేకుంటే ఎక్కడైతే సువార్త అందలేదు, ఎక్కడైతే సంఘం లేదు ఆ ప్రాంతానికి పంపించి అక్కడ పరిచర్య మొదలు పెట్టడం అన్నది ఇది బైబిల్ యొక్క ప్యాటర్న్ అన్నమాట. బైబిల్ యొక్క ప్యాటర్న్. ఇవాళ మనము కనీసము ఇలాగున్నది అన్న విషయం కూడా తెలియకుండా ఈరోజు సంఘాలు కట్టేస్తున్నారు. కనుక చాలా డ్యామేజ్ అయితే జరుగుతూ ఉన్నది. ఒక ప్రశ్న మీకు వస్తుంది. అయితే మీరు మీలో ఈ ప్రవక్త, మీలో యాజకుడు సరిపడా ఆ క్వాలిటీస్ ఉన్నాయా, మీరు సేవకులు అని అంటున్నారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను కూడా దానికి సరిపోను. కానీ ఇందులో ఏమున్నదో, దేవుని ఉద్దేశం ఏంటో, ప్రవక్త ఏంటో, యాజకుడు ఏంటో, నా పని ఏంటో కనీసం అవగాహన లేకుండా సేవ చేయడం అనేది చాలా దైవ ద్రోహం అన్న సంగతి గుర్తించాలి. దేవుని మహాకృప కనికరం వలన నేనైతే మరి చక్కగా బైబిల్ నేర్చుకున్నాను. దాదాపుగా 18 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో పనిచేశాను. బయటకు వచ్చి సుమారుగా 17 సంవత్సరాలు అవుతున్నది. దేవుని మనసు ఏంటో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే నాకు అప్పగించిన పరిచర్యలో బాధ్యత గలవాడినిగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నాలాంటి వారు ఎంతోమంది సేవకులు ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఈ విషయం కూడా తెలుసుకోకుండా చాలా ఆతృతని మరి ఏదో సరదాగా ఆకతాయిగా పరిచర్యకు వచ్చి పరిచర్ని పాడు చేస్తూ ఉన్నారు. అసలు దేవుని మనస్సు ఎరిగి ప్రయాణం చేసిన వారు ఎవరు, అసలు సిసలైన సంఘమేదో, డూప్లికేట్ సంఘమేదో గుర్తించే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్యకరమైన కాలంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇది కాలం తప్పు కాదు, మనం తీసుకుంటున్నటువంటి ఆ ప్రయాణం అన్నది మనకు ఆ పరిస్థితి కూడా మనకి కనీసం గ్రహించి కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాము. కనుక పౌలు గారు ఏమంటున్నాడనంటే యాకోబు గారు ఏమంటున్నారంటే మనలో అనేకులు బాధకులై ఉండకూడదు అని అంటున్నాడు అనమాట. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ఈ 2 పాత్రలు అసాధారణమైనవి. ఈ 2 సేవకుడికి దేవుడు అప్పచెప్పాడు. పౌలు గారు క్రీస్తు సారూప్యం తయారు చేయడానికి ప్రసవ వేదనలో పడుతున్నానని చెబుతూ ఉన్నాడు అనమాట.
అంతకంటే మనం ఈ దినాల్లో ప్రసవ వేదనలు అంతకంటే ప్రయాసపడకపోతే ఒక నాణ్యమైనటువంటి ఒక విశ్వాసి తయారు కాడు. మనం దేవునితో సమానంగా పరలోకంలో మనం ఉంచలేము, మనం కూడా ఉండలేము. జాగ్రత్త అన్న విషయము మనందరికీ వర్తిస్తుంది. ఇది గమనిద్దాం, దేవుని మనసు ఎరగడానికి ప్రయత్నం చేద్దాం, మరి ముందుకు వెళ్దాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.